హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కొన్ని ఈడియమాటిక్ ఫ్రేజెస్ని చూద్దాం. అందులో మొదటిది ఐ బ్లూ ఇట్ అనే ఈ ఫ్రేజ్ని ఎందుకు వాడతామంటే, ఏదైనా మనం ఒక పెద్ద తప్పు చేసినప్పుడు, ఒక మిస్టేక్ చేసినప్పుడు నేను పెద్ద తప్పు చేశాను అని చెప్పడానికి ఐ బ్లూ ఇట్ అని వాడతామన్నమాట. అంటే ఐ డన్ ఏ ఆర్ ఐ మేడ్ ఏ బిగ్ మిస్టేక్ అని చెప్పడానికి బదులుగా సింపుల్గా ఐ బ్లూ ఇట్ అంటాం. ఇప్పుడు మనము ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. వెన్ సంథింగ్ బ్లో అప్ ఇట్ ఈస్ డెస్ట్రాయిడ్. ఏదైనా గాలి వీచినప్పుడు, ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు సాధారణంగా నాశనం అవుతుంది. దేర్ ఫోర్ బ్లో అప్ ఇంప్లైస్, అందువలన ఇక్కడ బ్లో అప్ అనేది, అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో బ్లో అప్ చేశాను అంటే బ్లూ అప్. సో ఇక్కడ బ్లో అప్ అనేది దేన్ని సూచిస్తుందంటే టు మేక్ ఏ బిగ్ మిస్టేక్, ఒక పెద్ద తప్పు చేశామనేది చూపెడుతుంది. అంటే ఇక్కడ టు డ్యామేజ్ ఎనీ ఆపర్చునిటీ, ఏదైనా అవకాశాన్ని పోగొట్టుకున్నాం అనమాట. అంటే అవకాశము రాకుండా ఒక తప్పు చేశాం అని చెప్పడానికి మనం బ్లూ ఇట్ అంటాం. అంటే పాస్ట్ టెన్స్లో బ్లూ ఇట్. అంటే సింపుల్గా చెప్పడం కోసము ఐ బ్లూ ఇట్ అంటే దేని సింపుల్గా చెప్పడం కోసం, నేను ఒక పెద్ద తప్పు చేశాను అనే దానిని ఐ బ్లూ ఇట్ అనే ఫ్రేజ్తో చెప్తాం అనమాట. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ రియల్లీ థాట్ ఐ వాజ్ గోయింగ్ టు గెట్ ద ప్రమోషన్. నేను నిజంగా నాకు ప్రమోషన్ వస్తుందని నేను అనుకున్నాను. బట్ ఐ బ్లూ ఇట్, కానీ నేను ఒక పెద్ద తప్పు చేశాను. అంటే నేను ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను, కానీ ఒక తప్పు చేయడం వలన రాలేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ థాట్ హీ రియల్లీ లైక్డ్ మీ బట్ ఐ బ్లూ ఇట్. అతడు నన్ను ఇష్టపడ్డాడని నేను అనుకున్నాను, కానీ నేను తప్పు చేశాను. నేను అనుకున్నది తప్పు. ఐ బ్లూ ఇట్. ఐ వాజ్ ట్రయింగ్ టు సర్ప్రైజ్ హర్ ఫర్ హర్ బర్త్డే బట్ ఐ బ్లూ ఇట్. ఆమె బర్త్డే అప్పుడు ఆమెకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, కానీ నేను ఒక పెద్ద తప్పు చేశాను. సెకండ్ వన్, ఐ మెస్డ్ అప్ అంటే ఇది కూడా తప్పు చేశాను అని చెప్పడానికి వాడే ఫ్రేజ్. ఎవరికైనా మనము చెప్పేటప్పుడు వాడతామన్నమాట. ఐ మెస్డ్ అప్ అని, నేను తప్పు చేశానని చెప్పడానికి. అయితే ఐ బ్లూ ఇట్ అన్నా కూడా తప్పు చేశానని చెప్పడానికి వాడతాము. ఐ మెస్డ్ అప్ అన్నా కూడా తప్పు చేశానని చెప్పడానికి వాడతాము. కానీ ఐ బ్లూ ఇట్కి ఐ మెస్డ్ అప్కి తేడా ఏంటో మనం చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దిస్ ఈజ్ వెరీ కామన్ ఫ్రేజ్. ఇట్ ఈస్ నాట్ యాజ్ బ్యాడ్ యాజ్ ఐ బ్లూ ఇట్ బట్ ఇట్ ఆల్సో మీన్స్ టు మేక్ ఏ మిస్టేక్. అంటే ఇక్కడ ఐ మెస్డ్ అప్ అనేది కూడా తప్పు చేశానని చెప్పడానికి వాడతాం. కానీ ఐ బ్లూ ఇట్ అంటే ఒక బిగ్ మిస్టేక్. అంటే ఇక్కడ ఐ మెస్డ్ అప్ అనేది ఐ బ్లూ ఇట్ అంత బిగ్ మిస్టేక్ కాదనమాట. అంటే కామన్ మిస్టేక్, జనరల్గా సింపుల్ మిస్టేక్ చెప్పేటప్పుడు ఐ మెస్డ్ అప్ అంటాం. అలా కాకుండా ఒక పెద్ద మిస్టేక్ చేశాను అని చెప్పడానికి ఐ బ్లూ ఇట్ అంటాం అనమాట. అంటే ఇక్కడ ఐ బ్లూ ఇట్ అనేది ఒక అవకాశాన్ని పోగొట్టుకోవడానికి, అంటే పోగొట్టుకునేటట్లు చేసిన మిస్టేక్ని ఐ బ్లూ ఇట్ అంటాం. జనరల్గా చిన్న మిస్టేక్ చేస్తే ఐ మెస్డ్ అప్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ మెస్డ్ అప్, నేను ఒక తప్పు చేశాను. ఐ లాస్ట్ మై వాలెట్ ఎట్ ద ఎయిర్పోర్ట్ దగ్గర నా పర్సు పోగొట్టుకున్నాను. హీ ఈజ్ రియలీ అప్సెట్ విత్ మీ, అతడు నాతో అప్సెట్గా ఉన్నాడు. ఐ మెస్డ్ అప్, నేను ఏదో తప్పు చేశాను, అందుకే అతడు నాతో అప్సెట్గా ఉన్నాడు, అంటే చిరాగ్గా ఉన్నాడు. థర్డ్ ఫ్రేజ్, నో స్వెట్ అనే ఫ్రేజ్ని ఎందుకు వాడతామంటే, ఎవరికైనా నో ప్రాబ్లం అని చెప్పేటప్పుడు వాడతామన్నమాట. టెలింగ్ సమ్వన్ ఇట్ ఈస్ నో ప్రాబ్లం, అది ఏం కాదు, అంత ప్రాబ్లం కాదు అని చెప్పడానికి నో స్వెట్ అని ఉపయోగిస్తాం. ఎక్స్ప్లెనేషన్. స్వెట్ రిఫర్స్ టు ద వాటర్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ పోర్స్ ఆఫ్టర్ హార్డ్ వర్క్ ఆర్ ఎక్సర్సైజ్. దిస్ ఫ్రేజ్ బికమ్ పాపులర్ టు టెల్ సమ్వన్ దట్ ద టాస్క్ ఈజ్ నాట్ అ ప్రాబ్లం అండ్ దట్ ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ స్వెట్. అంటే ఒక టాస్క్, ఒక పని అంత ప్రాబ్లం కాదు. మనము ఏదైనా ఒక పని చేసినప్పుడు జనరల్గా మనకు చెమట పడుతుంది, మన బాడీ నుండి చెమట వస్తుంది, అంటే అంత కష్టపడ్డామని. సో ఇక్కడ నో స్వెట్ అంటే అంత కష్టం లేదు అని చెప్పడానికి సింపుల్గా నో స్వెట్ అనే
ప్రేజ్ని ఉపయోగిస్తారనమాట. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ కెన్ ఫినిష్ ఇట్ ఫర్ యూ. నేను దీనిని నీ కోసం పూర్తి చేయగలను. నో స్వెట్ అంటే నో ప్రాబ్లం, ఏం వర్రీ అవ్వకు, నో ప్రాబ్లం అని చెప్పడానికి నో స్వెట్ అని ఉపయోగిస్తాం అన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నో స్వెట్, యూ కెన్ డూ ఇట్. నో ప్రాబ్లం, నువ్వు చేయగలవు. సమస్య లేదు, నువ్వు చేయగలవు. నో స్వెట్, యూ కెన్ డూ ఇట్. ఎనదర్ ఎగ్జాంపుల్. నో స్వెట్, వీ కెన్ గెట్ టుగెదర్ ఎనదర్ టైమ్. నో ప్రాబ్లం, మనము ఇంకొక సమయంలో మనము కలవగలము. వీ కెన్ గెట్ టుగెదర్, మనమందరము కలవగలము. ఎనదర్ టైం, ఇంకొక సమయంలో మనం కలవగలము. నో ప్రాబ్లం, ఏం బాధపడకండి. ఫోర్త్ వన్, యు ఆర్ డ్రెస్డ్ టు కిల్. దిస్ మీన్ బీయింగ్ డ్రెస్డ్ ఇన్ ఏ వే టు మేక్ పీపుల్ నోటీస్ యూ. అంటే వేరే వాళ్ళు నిన్ను గుర్తించే విధంగా డ్రెస్ వేసుకోవడం. డ్రెస్డ్ వెరీ నైస్లీ అంటే నైస్గా డ్రెస్ వేసుకోవడం. డ్రెస్డ్ టు అట్రాక్ట్ సెక్సువల్ అటెన్షన్ అంటే సెక్సువల్గా వేరే వాళ్ళని మన వైపు తిప్పుకునేటట్టు డ్రెస్ వేసుకోవడం అనమాట. ఎక్స్ప్లెనేషన్. దిస్ కెన్ బి ఏ కాంప్లిమెంట్ టు సమ్ వన్ పీపుల్. అంటే ఇది కొంతమందికి కాంప్లిమెంట్ అవ్వచ్చు. యు డ్రెస్డ్ టు కిల్ అని చెప్పినప్పుడు అది కాంప్లిమెంట్గా తీసుకోవచ్చు. బట్ ఇట్ మైట్ నాట్ బి టు అదర్స్. కొంతమందికి కాదనమాట. ఎందుకంటే ద రీజన్ ఈజ్ బికాస్ ఇట్ కంటైన్స్ సమ్ లెవెల్ ఆఫ్ సెక్సువాలిటీ ఇన్ ద మీనింగ్. ఆ మీనింగ్లో కొంత సెక్సువాలిటీ ఉంటుందన్నమాట. నువ్వు చంపేసావు అని చెప్తాం జనరల్గా అయితే. నువ్వు డ్రెస్తో చంపేసావు అంటే దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి? జస్ట్ యూ లైక్ సెక్సీ అంటాం. సో అటువంటప్పుడు యు ఆర్ డ్రెస్డ్ టు కిల్, షీ ఈజ్ డ్రెస్డ్ టు కిల్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ రియల్లీ లైక్ యువర్ అవుట్ఫిట్. నేను నిజంగా నువ్వు కనిపించేది ఇష్టపడుతున్నా. ఎందుకంటే యు ఆర్ డ్రెస్డ్ టు కిల్, నువ్వు చంపేసే విధంగా డ్రెస్ చేసావు. అనదర్ వన్, షీ మస్ట్ బీ ట్రయింగ్ టు ఇంప్రెస్ హిమ్. ఆమె అతనిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంది. షీ ఈజ్ డ్రెస్డ్ టు కిల్, ఆమె డ్రెస్తో చంపేసింది అంటే నైస్గా డ్రెస్ చేసింది, చంపేసింది. ఇన్నర్ మీనింగ్ మీకు తెలుసు. దట్ గర్ల్ ఈజ్ డ్రెస్డ్ టు కిల్ టు నైట్. ఆ అమ్మాయి ఈ నైట్ సూపర్ డ్రెస్ చేసింది అంటే చంపేసింది. దట్ గర్ల్ ఈజ్ డ్రెస్డ్ టు కిల్ టు నైట్. ఇద్దరి సంభాషణ చూద్దాం. ఏ వ్యక్తి బి వ్యక్తి. ఏ వ్యక్తి అంటున్నాడు, వావ్ డిడ్ యూ సీ ప్రియాస్ డ్రెస్. వావ్ ప్రియా డ్రెస్ చూసావా అని అడిగాడనమాట. అప్పుడు బి వ్యక్తి ఏమన్నాడంటే ఐ డిడ్, చూశాను. షీ ఈజ్ డ్రెస్డ్ టు కిల్. ఆమె డ్రెస్సు చాలా నైస్గా ఉంది, ఆమె చంపేసింది అని చెప్పాడు. అప్పుడు ఏ వ్యక్తి ఏమన్నాడు, యా షీ ష్యూర్ లుక్స్ సెక్సీ. ఆమె నిజంగా సెక్సీగా కనిపించింది అని ఏ వ్యక్తి అన్నాడనమాట. అంటే డ్రెస్డ్ టు కిల్ అనేది మీకు అర్థమైంది. ఫిఫ్త్ వన్, సిన్స్ వెన్. సింపుల్గా మనకు అర్థమవుతూనే ఉంది. ఎప్పుడు, ఎప్పటి నుంచి అని. అంటే దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఆస్కింగ్ ఫ్రమ్ వెన్. అంటే అంత సింపుల్గా దీన్ని వాడము. ఎందుకు వాడతామో ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్లో చూద్దాం. దిస్ వన్ ఈజ్ అ లిటిల్ డిఫికల్ట్ టు ఎక్స్ప్లెయిన్. కొంచెం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం డిఫికల్టే, బట్ వీ కెన్ డిస్కస్. ఇట్ ఈజ్ యూజువల్లీ యూజ్డ్ టు వెన్ యు ఆర్ సర్ప్రైజ్డ్ బై సమ్వన్స్ యాక్షన్ ఆర్ వర్డ్స్. ఎవరైనా పనుల్లో కానీ లేదా ఎవరి మాటల్లోనైనా కానీ మనం సర్ప్రైజ్ అయినప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగిస్తాం. వెన్ యూ నో ఏ పర్సన్ డస్ నాట్ యూజువల్లీ డూ సంథింగ్. ఒక వ్యక్తి సాధారణంగా పని చేయడు లేదా సాధారణంగా అలా మాట్లాడడు, కానీ చేయడు అనుకున్న పనిని ఆయన చేసినప్పుడు నువ్వు సర్ప్రైజ్ అవుతావు. ఎప్పటి నుంచి చేస్తున్నావు అంటాం. లేదా మాట్లాడని వాడు కూడా ఆ రోజు అలా మాట్లాడినప్పుడు ఏంటి ఎప్పటి నుంచి అలా మాట్లాడుతున్నావు అని అడిగేటప్పుడు అంటే సర్ప్రైజ్ అయినప్పుడు, అంటే సాధారణంగా చేయని పనిని కూడా
ఈరోజు ఆయన డిఫరెంట్గా చేస్తున్నప్పుడు లేదా డిఫరెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఏంటి ఎప్పటి నుంచి అని అడిగేటప్పుడు ఇది వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. సిన్స్ వెన్ యూ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై ఒపీనియన్. ఎప్పటి నుంచి నా ఒపీనియన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నావు? అసలు నా ఒపీనియనే నువ్వు తీసుకోవు కదా, ఎప్పటి నుంచి? నెక్స్ట్ వన్, సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ కమింగ్ టు దిస్ జిమ్. అంటే ఎప్పటి నుంచి జిమ్కి వస్తున్నావు? అంటే మనం ఇక్కడ ఆశ్చర్యంగా అడుగుతున్నాం అనమాట. సాధారణంగా అతని ఈ జిమ్కి రాడు కానీ వచ్చాడు. ఇప్పుడు సిన్స్ వెన్ హ్యావ్ యూ బీన్ కమింగ్ టు దిస్ జిమ్ అని అడుగుతాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సిన్స్ వెన్ డిడ్ యూ బికమ్ సో గుడ్ ఎట్ టెన్నిస్. ఎప్పటి నుంచి ఎంత బాగా టెన్నిస్ ఆడుతున్నావు? వెన్ డిడ్ యూ బికమ్ సో గుడ్ ఎట్ టెన్నిస్ అంటే ఎప్పటి నుంచి టెన్నిస్ అంత బాగా ఆడుతున్నావు? సిన్స్ వెన్ అంటే ఇక్కడ సాధారణంగా ఆయన టెన్నిస్ అంత బాగా ఆడాడు కానీ ఇప్పుడు ఆడుతున్నాడు. సో అందుకే మనం సర్ప్రైజ్ అయ్యి అడుగుతున్నాం అనమాట. ఇటువంటి సందర్భంలో సిన్స్ వెన్ ఉపయోగిస్తాం.